ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది పండ్లు తినటానికి ఇష్టపడట్లేదు. ఆకుకూరలు పెడితే భోజనం దగ్గర అమ్మో అని పక్కకి తిప్పేసుకుంటున్నారు. నాకొద్దు ఆకుకూర అని పేచీలు పెడుతూ ఉంటారు. చాలా రకాల కూరలు కూడా పిల్లలు నాకు ఈ కూర ఇష్టం లేదు, నాకొద్దు అంటుంటారు. ఒకవేళ వండారనుకోండి, ఆ రోజు కొంచెం ఇంకో దాంతో తింటారు తప్ప ముట్టుకోరు, లేకపోతే ఆ రోజు ఇంకోటేదో కాలక్షేపం చేస్తారు తప్ప ఆ కూర జోలికి రారు. మరి ఇలాంటి పిల్లలకి ఆకుకూరలు బాగా తినేటట్టు చెయ్యాలి. అన్ని ఆకుకూరలు తినాలి పిల్లలు. అన్ని పళ్ళు నాకు వద్దు అని తినిపించేటట్టు చేయాలి. ఏ కూరగాయ అయినా పేచీలు పెట్టకుండా తినగలగాలి. మరి పిల్లల్లో ఇలాంటి అలవాటు మీరు తీసుకురావాలంటే వీటికి మందులు ఉండవు, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా పరిష్కారం ఉండదు. అంచేత ప్రతి తల్లిదండ్రి కూడా ఆ బిడ్డలు ఆకుకూరలు తినపోతే, పళ్ళు తినపోతే బ్రతిమాలనా ఇక వాళ్ళు తినకపోతే వదిలేస్తారు. ఇక వాడికి అంతేనండి, అంత చెప్పినా మారట్లేదు కాబట్టి మేమేం చేస్తామండి అని వదిలేసి ఉంటారు. అలా కూరగాయలు తినకుండా పేచీలు కొన్ని కూరగాయల జోలికి వెళ్ళలేదు అంటే, ఆకుకూరలు కొన్ని తినకుండా పిల్లవాడు కనుక వదిలేస్తున్నాడు అంటే, పళ్ళల్లో కొన్ని పళ్ళు తినకుండా ఇది నాకు ఈ పండు ఇష్టం లేదు అంటున్నాడంటే, అలాంటి బిడ్డలకి అవే తినేటట్టు, అవన్నీ బాగుండేటట్టు, ఈజీగా తినేటట్టు పిల్లవాడికి అలవాటు అయ్యేటట్టు చేసే టెక్నిక్ ఉందన్నమాట. ఆ టెక్నిక్ని నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను. మీ బిడ్డలు చక్కగా సింపుల్గా 4 రోజుల్లో తినేటట్టు చేసి మీరు భలే ఒక మంత్రం ఉంది, మరి చదివేస్తారా మంత్రం? దీన్ని మీరు ప్రాక్టీస్ చేయించండి పిల్లలకి, ఈజీగా మీకు దారిలోకి వచ్చేస్తారు. మీ ఇంట్లో కాస్త చిన్న వయసు పిల్లలు ఉంటారు, 5-6 ఏళ్ళు, 10 వయసు, 12 ఏళ్ల వయసు లోపు పిల్లలు. పెద్ద పిల్లలు అంటారా, చెప్తే కొంచెం వింటారా, అర్థమవుతాయి. ఇలాంటి వీడియో చూపించినా కాస్త, లేకపోతే ఇంకా ఆరోగ్యం గురించి కాస్త మంచి విషయాలు చెప్పినా అర్థం చేసుకుంటారు. ఈ ఏజ్ పిల్లలకు తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి చిన్నప్పుడే వీటిని మార్పు చేయాలి, తినిపించాలి అంటే టెక్నిక్ ఉంది. పిల్లలకి శని ఆదివారాలు సెలవులు చూడండి, ఇంకో రోజు సోమవారం కూడా సెలవు పెట్టించేసేయండి, బడికి పంపకుండా. ఎనుమా చేసేయండి. ఫస్ట్ ఎనుమా డబ్బా ప్రతి ఇంట్లో ఉంచుకోండి. సర్జికల్ షాప్లోకి వెళ్తే ఎనుమా డబ్బాలు దొరుకుతాయి మీకు. ప్లెయిన్ వాటర్తో ఎనుమా చేసే ఎనుమా డబ్బా అని కొని తెచ్చుకోండి. చక్కగా ఎనుమా టెక్నిక్ యూట్యూబ్లో నేను చెప్పినవి చూడండి. కాచి చల్లార్చిన నీళ్ళు డబ్బాలో పోయండి. ఆ ట్యూబ్ కొబ్బరి నూనె రాయండి. మా నాజల్ మెల్లద్వారంలో పెట్టుకుందని కొబ్బరి నూనె రాయండి. ఇక ఉదయం పూట యూరిన్కి వెళ్ళిరమ్మని పిల్లని కానీ కాస్త పడుకోబెట్టి నాజల మలద్వారంలో పెట్టి మీరు డబ్బా ఎత్తుపట్టుకోండి. 5 నిమిషాల్లో నీళ్ళు ఎక్కేస్తాయి. శుభ్రంగా ప్రేగు నిండుతుంది. అర్జెంట్ అంటాడు, తీసేసేయండి, దొడ్లోకి వెళ్తాడు. చక్కగా జాడించి పెద్ద మోషన్ అయిపోతాం. ముందు ఆకలి పుట్టించాలి. వాడికి ఇష్టమని తింటాడు, కానీ ఇష్టం లేని తినిపించాలంటే ఆకలి మీద తినిపించే టెక్నిక్ అన్నమాట ఇది. అట్లా ఎనుమా చేసి ట్యాంక్ ఖాళీ చేయించండి. ఫస్ట్ మీ బిడ్డకి ఆహారం ఇవ్వకండి, తేనె నీళ్ళు ఇవ్వండి, కొబ్బరి నీళ్ళు ఇవ్వండి. అసలు ఉడికిన ఆహారం తినకండి. మీ ఇంట్లో వండకండి, ఎందుకంటే మీరు తింటూ వాడిని ఉపవాసం ఉండమంటే ఏ బిడ్డ ఉంటాడు చెప్పండి. అంచేత కావాలంటే ఆయన బయటికి వెళ్ళి తింటారు, మీరు కూడా ఉపవాసం చేయటం తప్పదిక. ఎందుకంటే బిడ్డకు ఉపవాసం చేయాలంటే అమ్మ కూడా చేసేయాలి. మరి మీరు చాటుని తినడానికి కూడా లేదు కదా, ఇక వాడి ఇంట్లోనే ఉంటాడు. తేనె నీళ్ళు తాగిచ్చేయండి, కొబ్బరి నీళ్ళు తాగిచ్చేయండి. 1 రోజు 2 రోజులు కంపల్సరీగా ఉపవాసంలో ఉంచేయండి. 2 డేస్ చేస్తే చాలా మంచిది. 1 రోజు చాలదు. వాడు ఏడ్చినా కానీ ఆహారం పెట్టకండి. చాలామంది పిల్లలండి భోజనం తిన్నని పేచీలు పెడుతుంటారు. వాడికి భోజనం తినిపించాలంటే 6-7 ఏళ్ళు, 5-6 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు గంట పడుతుంది. ఇట్లా పేచీలు పెట్టే పిల్లలకి 2 రోజులు మార్చేసేయండి. ఇప్పుడు పిల్లవాడి వెనకాల అమ్మ పడిందా అనారోగ్యం, అమ్మ వెనకాల పిల్లోడు పడి అమ్మ అన్నం పెట్టు అని అడుగుతున్నాడా ఆరోగ్యం. అంచేత భోజనం తినమని పిల్లవాడి వెనకాల బ్రతిమాలతో అమ్మ పట్టం అనారోగ్య లక్షణం. అంచేత అలాంటి పిల్లలకి దారిలోకి తీసుకురావడానికి ట్రాక్ ఇది. ఎనుమా చేసేయటం, ఉపవాసం పెట్టేయండి. 2 రోజులు తేనీళ్ళు, కొబ్బరి నీళ్ళే. వాడికి 2 గంటలకు ఒకసారి కలిపిచ్చేయండి. కావాల్సినప్పుడు ఇంకో తేనె ఎంతైనా 300 గ్రాములు వాడినా నష్టం లేదు, మీకు నీరసం ఉండదు, ఆకలి బాగా వేస్తుంది. అయినా సరే వంట చేయరు కాబట్టి బయట ఫుడ్లు ఎక్కడ కనపడకుండా చేసేయండి, బయటికి తీసుకెళ్ళకండి. అసలు 2 రోజులు ఉపవాసం పెట్టి కడుపు మార్చి ఇక 3వ రోజు సోమవారం అసలు ఇక్కడ ప్రయోగం స్టార్ట్ అవుతుంది. ఇక వాడు ఏ కూరగాయ తిండో, ఏ ఆకుకూర తిండో అవే కొనుక్కురండి. ఇంకొక వెజిటబుల్ కొనకండి. అసలు ఇంట్లో కనపడకుండా చేసేయండి. వెజిటబుల్ ఫ్రిడ్జ్లో కూడా ఏ వెజిటబుల్ ఉండకుండా చేసేసేయండి. వాడికి ఇష్టం లేని కూరలే తీసుకురండి. శుభ్రంగా అవే వండండి. మధ్యాహ్న పూట భోజనానికి అలాంటి ఆకుకూర, అలాంటి కూర వండేసేసి, బాబు ఇదే వండాను ఈరోజు, నువ్వు తినవని మర్చిపోయి తెలియక నేను మామూలుగా అలవాటు ప్రకారం తెచ్చేసానమ్మా, మరి రేపు వండి పెడతాలే, నీకు ఇష్టమైంది, ఈరోజు నేను తింటాను ఈ కూర, నువ్వు వద్దులే అని అనండి. వద్దమ్మా నాకు ఏదో ఒకటి ఇష్టమే, నువ్వు ఏది పెట్టినా తింటాను అంటాడు. ఎందుకంటే వాడి కడుపు కాలుతూ ఉంటుంది. ఇక ఆ 2 రోజులు, రోజున్నర నుంచి మీకు బిడ్డ ఎప్పుడు మీ కూడానే తిరుగుతాడు, నాకు అది పెట్టి ఇది పెట్టని.
అలాంటి దారిలోకి వచ్చిన బిడ్డకి అప్పుడు ఇది పెట్టాలన్నమాట మనం. అలాంటి కూరలు వండి భోజనం అప్పుడు కూర ఎక్కువ పెట్టేయండి, అన్నం కొంచెమే పెట్టండి, ఎక్కువ వండకండి, కొంచెం పెట్టి ఇక లేదని చెప్పేసేయండి. కడుపు నిండా కూర తినటం అలవాటు అవుతుంది, ఆకుకూర తినటం అలవాటు అయిపోతుంది. అది ఈజీ టెక్నిక్ అనమాట. ఒకవేళ కూరల విషయానికి వస్తే అట్లా మధ్యాహ్నం పండ్లు మీ పిల్లవాడు తిండు అనుకోండి, ఏ పళ్ళు తిండు, బొప్పాయి తిండు, లేకపోతే ఇంకో కర్బూజా తిండు, ఇంకో ఇష్టం లేని ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ఫ్రూట్స్ని మార్నింగ్ పెట్టేసేయండి బ్రేక్ఫాస్ట్లో. అంటే 2 రోజులు ఉపవాసం చేసి మార్చిన తర్వాత 2 రోజులు 3వ రోజు కూడా ఎనిమా చేసేసేయండి. కరకర మండిన తర్వాత పాలు కానీ ఇంక ఏమి ఇవ్వద్దు, డైరెక్ట్గా ఇష్టం లేని పళ్ళే పెట్టండి. అవే కొనుక్కురండి, ఇంకో పండు ఇంట్లో కనపడకూడదు. ఇక ఆకలి మీద ఏంటంటే ఇక అవే తినేస్తారు ఈజీగా. వాళ్ళ నోటికి చాలా కమ్మగా ఉంటుంది. అప్పుడు ఏది దొరకనప్పుడు అదే స్వర్గంగా కనపడుతుంది అనమాట ఇదంటే. అలాంటి పండు ఉదయం పెట్టండి. సాయంకాలం మళ్ళీ అన్నం పెట్టొద్దు, కూరలు పెట్టొద్దు, మళ్ళీ ఏ పండు తిండో ఆ పండు పెట్టండి. ఒకవేళ మీ పిల్లలు పళ్ళు బాగా తింటారు, కూరలే తినరు అనుకోండి, ఉదయం పండు పెట్టి మధ్యాహ్నం భోజనం, సాయంకాలం మళ్ళా భోజనం, అట్లాంటి కూరలే, ఇష్టం లేని కూరలే వండేసేయండి. ఇలా 3-4 రోజులు ఏ కూరలంటే పడవో, ఇష్టం లేదంటారు ఆ కూరలే వంట చేయాలి. ఆకుకూరలు ఏవైతే వాడు తిన్నంటాడో అలాంటి ఆకుకూరలే వండండి. అంటే కంటిన్యూస్గా అదే తప్ప ఇంకోటి వండకపోతే ఇంకోటి ఛాన్స్ లేదు కాబట్టి చచ్చినట్టు ఆకలమే తినేస్తారు. అట్లా 4 డేస్లో వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అక్కడి నుంచి ఇష్టమైన కూర ఒకటి, ఇష్టం లేని కూర ఒకటి కూడా ఇట్లా వండుతూ ఉండండి. కంటిన్యూస్గా అలవాటు మీద ఈజీగా తినేస్తారన్నమాట. అంటే బిడ్డలకి ఇట్లా గనక మార్పు చేశారు అంటే నాకు ఇది పడదు, నేను ఇది తినను, ఇది నా వల్ల కాదు అనే పేచీలు పెట్టే ఛాన్స్ ఉండదన్నమాట. ఇప్పుడు మనం 2-3 రోజులు ఇట్లా ప్లాన్ చేసాం, ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అలవాటు చేసాం, ఇంకా చాలా ఐటమ్స్ వాడికి ఉన్నాయి. వాడు కొన్ని మొలకలు తిండు, ఇంకోటి కొన్ని పప్పులు తినండు, ఇలాంటి వాటికి కొన్ని ఇష్టం లేదు మీ బిడ్డకి. ఈసారి ఒక నెల 15 రోజులు 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళా 2 రోజులు 3 రోజులు ఉపవాసం పెట్టేసేయండి. మళ్ళా ఏడ్చినప్పుడు ఆకలిని గోల్ చేసినప్పుడు ఇక 2 రోజులు పెట్టకండి, 3వ రోజు కంపల్సరీ అప్పటిదాకా ఆపాలి. 3వ రోజు అలాంటి మొలకలు ఎత్తిన పెసలు, ఇంకోటి ఏం కనపడి ఇక్కడ ఇంట్లో అలాంటి డైటే పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా అవి అలవాటు అయిపోతాయి. కడుపు మార్చినప్పుడు పెట్టాలి ఎప్పుడైనా సరే, అది ఈజీ సొల్యూషన్ అనమాట. కొన్ని రకాల జ్యూసులు త్రాగరు వాళ్ళు, వెజిటబుల్ జ్యూస్ తాగనని పేచీలు పెడతాడు, మీరు ఎంత చెప్పినా వెజిటబుల్ జ్యూస్ వద్దంటాడు. అలాంటప్పుడు 2 రోజులు ఉపవాసం తర్వాత ఈసారి వెజిటబుల్ జ్యూస్ ఇవ్వండి మొదటగా, ఇంకోటి ఉండదు అదే త్రాగేస్తారు. ఇట్లా 2-3 ట్రయల్స్ వేయండి. ఒక నెల 15 రోజులు గ్యాప్తో ఉపవాసాలు పెట్టేసేసి వాడికి తినను అని పేచీలు పెట్టే రకాలన్నీ మీరు పెట్టేయాలి. పొట్లకాయ, సొరకాయ, బీరకాయ కూరలు ఎవరైనా తింటున్నారండి ఈ రోజుల్లో పిల్లలు సరిగా? అలాంటి కూరలు అప్పుడు వండేసేసేయండి, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. అంటే చాలా రకాల కొంతమంది పప్పులు ఆకుకూర కలిపితే తినరు, అలాంటిది అప్పుడే పెట్టాలి. అంటే తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏమిటంటే బాగా టేస్ట్గా ఉండే ఆహారాలు మనం నేర్పకపోయినా పిల్లలు పెద్దయ్యాక ఎక్కడైనా వాళ్ళు కొనుక్కు తింటారు. ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ అక్కర్లా, ఆ క్షణం తినేసేయచ్చు టేస్ట్గా ఉన్నాయి. బాగోని ఆహారాలు, ఆరోగ్యాన్ని ఇచ్చేవి, రుచి లేకపోయినా మంచి ఆహారాలన్నీ చిన్న వయసులోనే వాళ్ళకి హ్యాబిట్గా మార్చాలి. ఇప్పుడు కనుక అలవాటు చేయరనుకోండి, కొంతమంది పిల్లలు అసలు పెద్ద అయితే ఇక లైఫ్లో ముట్టుకోరు, వాటిని మొండికేసేస్తారు. ఇక వాళ్ళ మనసు మనం చెప్పేది కూడా వినరు, ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు కదా, ఇంకొకళ్ళ కంట్రోల్ వాళ్ళ మీద పని చేయదు. అంచేత చాలామందిని మార్చడం కష్టం పెద్ద అయ్యాక. అందుకని 15-20 ఏళ్ల వయసులోపు పిల్లలకి మీరు ఏది అలవాటు చేయాలన్నా మీ మాట వింటారు బిడ్డలు. అందుకని పేరెంట్స్ ఇంట్లో ఇట్లాంటి మార్పు చేయగలిగితే పిల్లలకి మంచి మంచి ఆహార నియమాలు, అలవాట్లు వచ్చేస్తాయి అన్నమాట. అంచేత మీ పిల్లవాడు అది తినను, ఇది తినను, నాకు అదొద్దు, ఇదొద్దు అని పేచీలు పెడుతున్నాడంటే ఒకటే రామబాణం ఫాస్టింగ్ పెట్టేయటం. 2 రోజులు 3 రోజులు ఏడవనేయండి, వాడు ఏడుపు చూసి మీరు జాలిపడొద్దు. అసలు ఇన్నాళ్ళు మిమ్మల్ని తిన్నాని పేచీలు పెట్టి ఏడిపించాడు కదా, భోజనం దగ్గర అరగంట సాగదీశాడు కదా, ఇప్పుడిక పెడితే 5-10 నిమిషాల్లో లాగేసేస్తాడండి. ఆకలి కడుపు కాలుతుంటే ఇంకేం చేస్తాడండి, ఏదైనా సరే తినేస్తారు పిల్లలు. అందుకని ఈ టెక్నిక్ ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర ఉండదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ మందులు ఇంత పని చేయవండి అలాంటి వాటిని తినిపించడానికి. ఈ న్యాచురోపతి టెక్నిక్ నేను ఇట్లాంటివి కొన్ని వేల మంది పిల్లలకి ఇట్లాంటివి చెప్పటం వల్ల వాళ్ళు తిన్న వాళ్ళందరూ వెంటనే 5-6 రోజుల్లో చెప్తారు పేరెంట్స్, ఎంత మంచి తినేస్తున్నాడండి మా బిడ్డ, ఇప్పుడు అన్నీ తినేస్తాడని అంటుంటారు. అంటే ఇంత సింపుల్ సొల్యూషన్స్ అనమాట ఇవన్నీ. అంచేత ఇట్లాంటివి మీరు బిడ్డల మంచి భవిష్యత్తు కోసం, మంచి ఆహారపు అలవాట్లు అభ్యాసం చేయించడం కోసం పెద్దలు ఇలాంటివి తెలుసుకుని పిల్లలకి అందిస్తారని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.